రైలు బండి కేక వేసే పదరా పోదము తిరుపతి క్షేత్రము ఏడోడు వచ్చిపోవు భక్తులను దీవించును ఏడు కొండల పైన వెను దీవించును అతని దర్శనము కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి రమారమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద కింద పెట్టి అందరూ చూపించేసావా మొదలు పెట్టండి. రామోలి నారాయణుడే పుడమికి చేరెను దుఃఖముతో ఎంతవారైన నాథనాసులేగని నిజమును తెలిపెను మాధవుడే నా హృదయేశ్వరి లక్ష్మీదేవి ఒక పరిమితల నడుగుతు స్వామి చేరాద్రీసుని చేరెనుగా నారాయణయనుచు నారదముని బ్రహ్మలోకమును చేరెనుగా భృగుముని వలన జరిగిన గాథను తండ్రిని రానే తెలిపెనుగా భక్తవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మీ గడకే ఏదించే అలకలు మాని ఆలకింపు మన సాగర పుత్రిక సరియనియే అంతము చెందే రూపమై కదిలించే ఆ సమయంబున ఎరుకల సాని కోట బొమ్మము వద్దకు చేరి ఒప్పుకొనుడు మీరు నేను ధన్యుల మగురము వెంకటేశుని చరితము వింటే మమతానురాగాలు తొలికి సలాడుతూ మాట పలికిన పలుకులు వింటూ ఆకాశరాజు ఆనందించి భార్యా బిడ్డల సమ్మతి కలుగు పెద్దలతోటి సంప్రదించి కబురే మీకు పంపెదము వకుల మాతను సాగనంపి కులగురువైన సుఖముని పిలిచి వెంకటేశుని చరితము వింటే గురువర్యులనే ఆహ్వానించి తగురీతి బట్టి వకుల మాతకు వినిపించి వకుల మాత సంతోషించి సమ్మతి పత్రం రాసిచ్చే లగ్నం వేళకు వచ్చేదమంటూ మునివర్యులనే సాగానంటే వెంకటేశుని గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరిణయ శుభపత్రిక స్వస్తి చాంద్రమాన క్రోధినామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ నవమి స్థిరవారము హస్త నక్షత్రయుక్త తులాలగ్నమందు అనగా 15/6/24 స్థిరవారము మధ్యాహ్నం 4 గంటలకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ ముహూర్తము రాజమండ్రి ఆర్యాపురంలోని శ్రీమతి శ్రీ వాసుగారి స్వగృహంలో జరిపించుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు గాన ఏత శుభముహూర్తమునకు తామెల్లరూ విచ్చేసి కళ్యాణ మహోత్సవం తిలకించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసినదిగా అందరినీ కోరడమైనది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు.
శ్రీనివాసుని పెళ్లి వార్త ముల్లోకాలకు తెలిసెనుగా ఆనందముతో నారదముని స్వామి చెంతకు అరుదించే నారదమునికి నమస్కరించి శ్రీనివాసుడు ఇటు పలికే అందరూ కూడా శేషాచలం స్వామివారి దగ్గరికి వచ్చేటండి. మరి ఆ శేషాచలం ఎలా ఉంది మన కన్నులకి ఒకసారి కనపడాలి కదా. అదే వెంకటాచలమఖిలోన్నతము అదిగో బ్రహ్మాదుల కపురూపము అదిగో నిత్య నివాసమఖిలమునులకు అదిగో నిత్య నివాసమఖిలమునులకు అది చూడు అది మృక్కుడు ఆనందమయము అదే చదివో అల్లరివో శ్రీహరివాసము 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 వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే శ్రీనివాస హరే వెంకటేశ హరే వెంకటేశ హరే వెంకటేశ హరే 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ముందుకు వచ్చి అక్షింతలనే వేసిరిగా వెంకటేశుని చరితము వింటే సంపంగిలో నేను కురులకు దువ్వి సంపొగ కస్తూరి నామము దిద్ది చెంపజగాది చుక్కను పెట్టి చెంపజగాది చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన శ్రీనివాసుని కళ్యాణము చూడమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణము చూడమురారండి చూచువారలకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట చూచువారలకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట సురులను మురులను చూడవచ్చురట కళ్యాణము చూడమురారండి హరికి శ్రీహరికి హరికి సిరికి జరుగు కళ్యాణము కళ్యాణము చూడమురారండి శ్రీ శ్రీనివాసుని కళ్యాణము చూడమురారండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెళ్లి కూతురై వెలసిన పద్మావతి కళ్యాణము చూడమురారండి సిరి శ్రీహరికి కళ్యాణము చూడమురారండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా సరసపు మురిపెనునా జల్లన సరసు జల్లన సరసు జోరగపతిపై చల్లిరగతి వలు జాజర జగదపు సనముల జాజర సగినల మంచపు జాజర జగడపు తనబుల జాజర భారపు కుటుంబల నిరపడి గంగరుడి భారపు కుటుంబల పైడు సింగారము నిరపడి గంగరుడి చేరువ పతిపై చందట పడకులు సారెపు కల్లేరు జాజర జగడపు తనబుల జాజర
సగినల మనసముగా జగడపు కనుగులగా జగడపు కనుగులగా జగడపు కనుగులగా గోవిందా అందరూ శ్రీనివాసుని పెళ్లి పీటలపై కూర్చోబెట్టి గంధపు సానపై ముగ్గురు వేసి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పాత్రతో ధరణి దేవి భక్తితో జలములు పోయగా ఆకాశరాజు శిరములు వంచి దివ్య పాదవా శంఖ చక్ర గదా పద్మధరసి పాదవా వెంకటేశన దివ్య పాదవా అండి. మంచి ముహూర్తం టైం వచ్చింది. ఇద్దరు కూడా వాళ్ళ సంప్రదాయం ఉంటుంది కదా. స్వామివారి పాదాలు కడుగుతున్నారు. ఎటువంటి పాదాలు అంటే బ్రహ్మ కడిగిన పాదములట. అటువంటి పాదములను కడిగే అదృష్టం ఈరోజు ఈ చిరంజీవులకు వచ్చింది. భవిష్యత్తులో వాళ్ళ కూతురు పెళ్లి చేసినప్పుడు కూడా మనం చూడాలని చూడలేకపోతాం. ఇప్పుడు అందరూ కనులారా చూసి ఆ దంపతులకి చక్కగా 4 పువ్వులు చల్లి ఆశీర్వదనం చెయ్యండి. పరమయోగులకు కడగమ్మా. మీరు ఆవిడ పాలు పోస్తారు, మీరు కడగండి. పరమయోగులకు పరిపరి విధముల వరము సరిగని పాదము. పరమయోగులకు పరిపరి విధముల వరము సరిగని పాదము. తిరువెంకటగిరి శిరమణి చూపిన పరమ పదముని పాదము. అందరూ అనండి. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము కాని పాదము బ్రహ్మ కడిగిన పాదము. ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద. నేలతో కూడా ఒకసారి కడిగాను. మీరు చల్లుకునే శ్రీనివాస గోవింద హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస. కోడలలో పెట్టు. ఇదిగో ఇటు పండితులిరువురు మంత్రాలు చదవంగా ఆమెకి ఉత్తర దండాలు వేసి తెల్లని వస్త్రము తెరగా పట్టి పద్మావతిని కూర్చోపెట్టి ఆకాశరా మంగళం కౌశలేంద్రాయ రమణే గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆనందముతో దంపతులిరువురు ఉత్సాహముతో తలంబ్రాలనే పోసుకొని సుందరమైన దృశ్యము చూసి పిల్లలు పెద్దలు సందడి చేసి చక్కని పూలతో దండలు కట్టి దంపతులిరువురు మెడలో వేణుగొల్ల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరులను చాలా మెడ పెళ్లి కూతురు పేరుగల జవరాలి పెళ్లి కూతురు పెద్ద పేరులను చాలా మెడ పెళ్లి కూతురు పేరెంత
మరలి నవ్వేనే పెళ్లి కూతురు పిడికిట తలంబాల పెళ్లి కూతురు కొంత పెడ మరలి కొంత పెడ మరలి కొంత పెడ మరలి నవ్వేనే పెళ్లి కూతురు. హరే శ్రీనివాస వందే కలితా యా ఇంద్ర నీలాయితా ముక్తాః తాః శుభదాభవంతు శ్రీరామ వైవాహికా. హరే శ్రీనివాస వెంకటరమణ గోవింద గోవింద. అందరం కూడా ఆయన మన కోసం నూరాలు 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 నిలబడి మనం ఆలకించడం కోసం మన గోవిందనామాలే ఆయనకి ఆహారంగా స్వామి అలా నిలబడి మనందరి కోసం ఉంటున్నారు. కాబట్టి స్వామి 7 కొండల మీద శిలారూపం దాల్చేంత వరకు ప్రతి ఒక్కళ్ళు నిలబడి స్వామివారికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. నిలిచిన స్వామి సకులకు సర్జీ చెప్పలేక శ్రీనివాసుడు చిత్రాసమున మొదటి పాదము పెట్టినందనే ఆత్మలందుండని అలవాటు చేసి పలుమారు ఉచ్ఛ్వాస గుణమందుండని భావము తెలిపి నిత్యాత్ముడయ్యుండి నిత్యుడయ్యుండి సత్యాత్ముడయ్యుండి సత్యమై తానుండి ప్రత్యక్షమయ్యుండు బ్రహ్మ ఇతడు. స్వామి నిత్యాత్ముడు సత్యాత్ముడు. స్వామి అక్కడ నిలబడి ఉన్నటువంటి స్వామి. మనం అందుకే తిరుమల వెళ్ళగానే ఒక్కసారి స్వామి దర్శనం అవ్వగానే ఒక శక్తి లాగేసుకుంటుంది మనల్ని ఆ దగ్గరికి. అటువంటి స్వామి మనకందరి కోసం నిలబడి మన తాపత్రయాలు మన మొక్కులు తెచ్చడం కోసం ఉన్నటువంటి స్వామి. మనసులో ఒక్కసారి ఉదయాలు ఉపేసాం కదా, గోవిందామని చెప్పండి. గోవిందా నందన గోవింద నవనిత చోర గోవింద రంగపాలక శ్రీ గోవింద దురిత నివారణ గోవింద సహిత పరిపాలక గోవింద ఏతద్భద్రకవచం సాయం ప్రాతః పఠే నిత్యం స్వామి చూపించు.